మీకు తెలుసా, మన హైదరాబాద్ మహానగరంలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఒక ఆధ్యాత్మిక ఆభరణం ఉంది. అదే రామకృష్ణ మఠం. 1922లో స్థాపించబడిన ఈ మఠం నేడు ఆధ్యాత్మికతకు, శాంతికి, సేవాభావానికి ఒక చిరునామా. ఇక్కడి శ్రీరామకృష్ణ దేవాలయం ప్రత్యేకం ఆధునిక శైలిలోనూ ప్రాచీన ఆలయ వాస్తుశిల్పంలోనూ కలిపి నిర్మించబడింది. అందుకే తూర్పు పడమర కలయికకు ఇది ప్రతీక. మఠం మంత్రం చాలా గొప్పది. ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయచ అంటే మన కోసం మాత్రమే కాదు, సమాజం మేలు కోసం కూడా జీవించాలి అని అర్థం. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది ధ్యానం కోసం, గీతా తరగతుల కోసం, భజనల కోసం వస్తుంటారు. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, సేవా కేంద్రమే కాదు. నగరానికి వచ్చే యువత కోసం ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజెస్ కాకుండా సాఫ్ట్ స్కిల్స్లోనూ ఆల్మోస్ట్ అతి తక్కువ ఫీజుతో వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఇక్కడికి పంపించండి. అలాగే మీ పిల్లల్ని కూడా శ్రీరామకృష్ణ మఠంకి ఒక్కసారి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థమవుతుంది. అలాగే పెద్ద లైబ్రరీ కూడా ఉంది, అక్కడ పుస్తకాలు చదువుకోవచ్చు. హైదరాబాద్ హార్ట్లో ఉన్నప్పటికీ కూడా రామకృష్ణ మఠం లోపల అడుగు పెడితే గ్రీన్ గార్డెన్స్, ప్రశాంత వాతావరణం ఒక పవిత్ర శాంతి లోకంలోకి తీసుకెళ్తాయి. స్వామి వివేకానంద కలలుగన్న జ్ఞానం, సేవ, శాంతి మూడు మనకు ఇక్కడ ఒకే చోట కలుస్తాయి. కాబట్టి వచ్చేసారి ఎప్పుడన్నా మీరు లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో వెళ్తే రామకృష్ణ మఠంలోకి ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి. శాంతి, సేవా స్ఫూర్తి ఇవన్నీ మీకోసం ఒకే చోట ఎదురు చూస్తారు కదా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చల్లా శ్రీధర్ రెడ్డి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.